బచ్చలకూరు జోసెఫ్ ప్రశ్నారావణ ఎలా అయ్యాడు? అసలు ఇతని కులం ఏంటి? ఇతని మతం ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. మామూలుగా అయితే ఒక వ్యక్తి కులంతోటి, ఒక వ్యక్తి మతంతోటి మనకి పని లేదు. కాకపోతే ఇతని విషయంలో కులము, మతము కూడా వివాదాల్లో ఉన్నాయి కాబట్టి, ఇతని రహస్య ఎజెండా వెనకాల అవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. మన ఛానల్‌లో ఒక వ్యక్తి కులం గురించి, ఒక వ్యక్తి మతం గురించి జనరల్‌గా అయితే మనం మాట్లాడం. కానీ ఇక్కడ కులము, మతం అనేది చాలా కీ రోల్ పోషించాయి ఇతని విషయంలో. ఇతని పేరు కూడా. అందుకే మాట్లాడుకుంటున్నాం. నిజానికి వాళ్ళ అమ్మా, నాన్న పెట్టిన పేరు ఇతనికి బచ్చలకూరు జోసెఫ్. కానీ ఇది పేరెంటల్ మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల ఈ పేరు పడింది. నా పేరు ప్రశ్నారావణగా మార్చండి అని చెప్పేసి ఇతను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకొని పేరు మార్చుకున్నాడు. ఇతని పేరు ఇతనే మార్చుకున్నాడు. ఆ బచ్చలకూర జోసెఫ్ అనేటువంటి పేరు పేరెంటల్ మిస్టేక్ అని చెప్పాడు. నిజానికి పేరెంటల్ మిస్టేక్ ఇక్కడ ఏంటి? మామూలుగా సహజంగా పేరు విషయంలో పేరెంటల్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా పేరు కార్తీక్ అండి. కార్తీక్‌లో ఒక అక్షరం అటు ఇటు తప్పు పడొచ్చు. అప్పుడున్న పేరెంట్స్ వాళ్ళకున్న చదువు నాలెడ్జ్‌లో నుంచి పేరు రాసే క్రమంలో ఒక అక్షరం అటు ఇటు పడొచ్చు. ఆ అక్షరాన్ని సరి చేసుకోవడానికి పేరెంటల్ మిస్టేక్ జరిగింది నా పేరు విషయంలో. కాబట్టి నా పేరుని సరి చేయండి అని చాలామంది మార్చుకుంటా ఉంటారు. కానీ ఇతని పేరులో అక్షరాలు కాదు, డైరెక్ట్‌గా పేరునే మార్చేసుకున్నాడు. అంటే ఈ బచ్చలకూర జోసెఫ్ అనే పేరు పెట్టడం పేరెంట్స్ చేసిన మిస్టేక్ అని ఇతను చెప్పుకొచ్చుకున్నాడు. ఇతను అప్లై చేసుకున్న ఫామ్‌లో ఇతను చెప్పుకున్న మాట. మరి ఆ పేరెందుకు మార్చుకున్నాడు? ఆ పేరెందుకు మార్చుకున్నాడు అంటే హిందూ మతం మీద కుట్ర చేయటం కోసం. అది తర్వాత కాలంలో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అతను హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలెట్టాడు. ఆ మాట్లాడే క్రమంలో తనంతాను హిందూగా చెప్పుకున్నాడు. మళ్ళా హిందువునే, కానీ నేను నాస్తికుణ్ణి, దేవుని నమ్మను అని చెప్పుకున్నాడు. మరి ఒకవేళ హిందువే అయి ఉంటే దళిత క్రైస్తవ శంఖారామానికి ఎందుకు వెళ్ళాడు? అంటే అది క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి సభ కదా. సరే పోనీ హిందూ అయి ఉండి కూడా దేవుని నమ్మడు కాబట్టి పోయాడంటే, దేవుని నమ్మని వాడికి మతం ఏంటి, కులం ఏంటి? పైగా ఇతంది కమ్మ కులం అని చెప్తున్నారు. కమ్మ కులం అని చెప్తున్నారు. వాళ్ళ భార్య కూడా చెప్తుంది. కానీ కమ్మ కులం ఎందుకు? హిందూ మతమే అని చెప్పుకోవడానికి. రెండోది హిందూ మతంలో ఇతనికి ఒక సానుభూతి క్రియేట్ కావడానికి ఇతంది కమ్మ కులం అని చెప్తున్నాడు. ఇతంది కమ్మ కులం కాదు. ఏ కులం అన్నది అతని ఇంటి పేరు సరి చేసి మీరే తెలుసుకోండి. నేను చెప్పడం బాగోదు, చెప్పను కూడా. ఎందుకంటే ఇక్కడ కులాలు కూడా అవసరం లేదు. కానీ కమ్మ కులం అని ఇతను చెప్పుకోవడానికి ఉన్న రీజన్ మాత్రం మీకు చెప్తున్నా. సరే పోనీ హిందూ మతం మీద ఏదో కుట్ర చేశాడు, హిందూ దేవుల మీద ఏదో దుర్భాష ఆడాడు, అంతవరకేనా అనుకుంటే కాదు. ఏకంగా దేశం మీదే నాకు భక్తి లేదు, దేశం మీదే ప్రేమ లేదని ప్రకటించాడు. అంటే హిందూ మతాన్ని తిట్టడం, హిందూ దేవులను తిట్టడం, నక్సలైట్లకు సపోర్ట్ చేయడం ఇంతవరకే కాదు, ఈ దేశం మీద నాకు భక్తి లేదు అని ప్రకటించాడు. అంటే ఇతని ఎజెండా ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ పేరెంటల్ మిస్టేక్ ఏంటి? ఇతనికి బచ్చలకూరు జోసెఫ్ అని పేరు పెట్టడం కాదు. పేరెంటల్ మిస్టేక్ అంటే ఏంటి? ఇక్కడ ఇతని కనటం పేరెంట్స్ చేసిన మిస్టేక్. ఇతని కనటమే పేరెంట్స్ చేసిన మిస్టేక్. ఇక్కడ పేరెంటల్ మిస్టేక్ ఏదన్నా ఉంది అంటే ఇతనికి పెట్టిన పేరు కాదు, ఇతని కనటము. ఈ దేశంలో పుట్టి, ఈ దేశం మీద బతుకుతూ, ఈ దేశంలో యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ, ఈ దేశం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని వాడుకుంటూ, ఈ దేశం మీద, ఈ సంస్కృతి మీద, ఈ దేశం యొక్క నమ్మకాల మీద యుద్ధం ప్రకటించాడు అంటే ఎంత ధైర్యం ఉండాలి? అందుకనే ఇతని మీద ఇప్పుడు దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ఇతని మీద ఇప్పుడు ఉపా చట్టం కింద కేసులు పెడుతున్నారు. ఇది మొదటే పెట్టాల్సిన కేసు నిజాన్ని నాకు తెలిసి. సో మొత్తానికి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పేరెంటల్ మిస్టేక్ ఏం జరిగింది ఇతని విషయంలో అంటే ఇతని కనటం. అవునా కదా? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.